హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనము ట్రూ కాలర్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో దానికోసం ముందుగా ప్లే స్టోర్లోను ఓపెన్ చేసి అక్కడ ట్రూ కాలర్ అని టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ ట్రూ కాలర్ ఐడి అండ్ బ్లాక్ అనేసి వస్తుంది. సో దానికి ఇన్స్టాల్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాప్ ఇన్స్టాలేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు ఇలాగ ఓపెన్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి. వెల్కమ్ టు ద ట్రూ కాలర్, పిక్ యువర్ లాంగ్వేజ్ అని వచ్చింది. సో మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఉంచవచ్చు, లేదా హిందీ కానీ, లేదా మీరు తెలుగులో కూడా మీరైతే మార్చుకోవచ్చు. సో మీకు ఒకవేళ తెలుగు కావాలంటే కనుక మీరు తెలుగు క్లిక్ చేయండి. సో నేను ప్రస్తుతం ఇంగ్లీష్లోనే ఉంచుతున్నాను. సో ఈ ట్రూ కాలర్ యాప్ వల్ల లాభం ఏంటంటే ఎవరైనా మనకి ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్లో ఉంటే అయితే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. కానీ మన కాంటాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళది ఓన్లీ నంబరే డిస్ప్లే అవుతుంది కదా. సో అలా కాకుండా ఈ ట్రూ కాలర్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక వాళ్ళ పేరు కూడా మీకు కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తుంటే కనుక మనం అన్నెసరీ కాల్స్ అనేది పికప్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానికోసం ముందుగా ఇక్కడైతే గెట్ స్టార్టెడ్ అని చెప్పాలి. సో లాంగ్వేజ్ అక్కడ ఇందాక చేంజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా మీరు మోర్ అని చెప్పి ఇక్కడ నుంచి కూడా మీరైతే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. సో గెట్ స్టార్టెడ్ అని చెప్తాను. సో ఇక్కడ మనం కొన్ని పర్మిషన్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. సెట్ ట్రూ కాలర్ యాజ్ యువర్ డిఫాల్ట్ కాలర్ ఐడి అండ్ స్పామ్ యాప్. అంటే మనం ట్రూ కాలర్ ముందు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నన్ అని ఉంది. సో మీకు ఫోన్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ట్రూ కాలర్ పెట్టుకుంటే ఏంటంటే ట్రూ కాలర్ ద్వారా మీ ఫోన్ కాల్స్ అన్నీ వస్తాయి. సో అప్పుడు ఏంటంటే మీకు ముందరే ఐడెంటిఫై అయిపోతుంది మీది ఎవరు కాల్ చేస్తున్నారు అనేది, వాళ్ళ పేరు మీకు ముందే డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో అందుకు ట్రూ కాలర్ అని పెట్టుకుందాం. సో ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అనేసి దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ కొన్ని పర్మిషన్స్ అవి ఉంటాయి. సో అది మనం గ్రాంట్ చేయాలన్నమాట, వాటికి ఓకే చెప్పాలి. సో కాల్స్ గురించి, అలాగే కాంటాక్ట్స్, మెసేజెస్. సో యువర్ కాంటాక్ట్స్ అండ్ ఆర్ సేఫ్ అండ్ విల్ నాట్ బీ షేర్డ్ విత్ ఎనీవన్ అని కూడా వాళ్ళైతే మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో మన కాంటాక్ట్స్ అవేవి కూడా ఎవరికి షేర్ చేయమనేసి. సో ఇది చాలా సేఫ్ యాపే కాబట్టి మనము కంటిన్యూ అనేసి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ అలౌ ట్రూ కాలర్ టు యాక్సెస్ యువర్ కాల్ లాగ్స్. సో దానికి కూడా అలౌ చెప్పాలి. అలాగే కాంటాక్ట్స్ కూడా అలౌ చేయండి. అలాగే ట్రూ కాలర్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్, అది కూడా అలౌ. ఎస్ఎంఎస్ మెసేజెస్ అలౌ. సో ఇలాగా అన్నిసార్లు అలౌ చెప్పేస్తే కనుక మనకి ఇప్పుడు నెక్స్ట్ సైన్ ఇన్ అనేది వస్తుంది. సో సైన్ ఇన్ విత్ గూగుల్. సో గూగుల్తో సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ అని చెప్పాలి. సో ఇప్పుడు మీరు మీ గూగుల్ అకౌంట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ బై కంటిన్యూయింగ్ గూగుల్ విల్ షేర్ యువర్ నేమ్, మన పేరు అది కూడా అవతల వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ కంటిన్యూ యాజ్ మీ పేరు కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఫోన్లో 2 నంబర్స్ ఉంటే కనుక 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక నంబర్కి కూడా మీరు ట్రూ కాలర్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రైవసీ పాలసీ అని వచ్చింది. సో ఆ ప్రైవసీ పాలసీ మీరు కావాలంటే డీటెయిల్డ్గా చదువుకుని అప్పుడు ఆ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అవి కూడా మీరు చదువుకుని మీరు అగ్రీ అండ్ కంటిన్యూ అనేది చేయండి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే డేటా హౌ వి యూజ్ యువర్ డేటా. సో ఇలాగన్నీ వాళ్ళు మన డేటాని ఏ విధంగా వాడుకుంటారు అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. యువర్ నంబర్ ఈజ్ ఆల్వేస్ కాన్ఫిడెన్షియల్ అనేసి కూడా చెప్పారు. సో మనం ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అనేసి క్లిక్ చేయొచ్చు. సో ఒక జస్ట్ చిన్న కాల్ అవుతుంది. సో ఇక్కడ ట్రూ కాలర్ విల్ సెటప్ యువర్ కాలర్ ఐడి యూజింగ్ యువర్ ప్రొఫైల్ నేమ్ అండ్ ఫోటో. సో ఇక్కడ మనము కంటిన్యూ విత్ గూగుల్ అనేసి మళ్ళీ క్లిక్ చేయాలి. గూగుల్లో ప్రొఫైలే ఇక్కడ మనం కావాలంటే చేయొచ్చు, లేదా ఫిల్ ఇన్ మాన్యువల్లీ అనేసి మనం మాన్యువల్గా కూడా ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ఎనేబుల్ ట్రూ కాలర్ బ్యాకప్. సో ఆటోమేటికలీ బ్యాకప్ యువర్ కాల్ హిస్టరీ, అంటే మన కాల్స్ ఏమేమి కాల్స్ వచ్చాయనేది, అలా మన కాంటాక్ట్స్, మెసేజెస్ అన్నీ కూడా సో బ్యాకప్ చేయడానికి అనేసి అడుగుతుంది పర్మిషన్. సో బ్యాకప్ నౌ అనేసి క్లిక్ చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ చూజ్ అన్ అకౌంట్ టు కంటిన్యూ టు ట్రూ కాలర్. ఇక్కడ నెక్స్ట్లో ట్రూ కాలర్ వాంట్స్ టు యాక్సెస్ యువర్ గూగుల్ అకౌంట్. మనం ఇందాక అలౌ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలౌ అని క్లిక్ చేయాలి. వీ నీడ్ ఎస్ఎంఎస్ పర్మిషన్స్, దానికి కంటిన్యూ అని చెప్పండి. సో ఈ ట్రూ కాలర్ యాప్ అనేది ఫ్రీ యాపే అనమాట, దీనికేం మనం పే చేయక్కర్లేదు.
బట్ మీకు అంతగా ప్రీమియం సర్వీసెస్ అంటే మధ్యలో ఏమన్నా యాడ్స్ అవి కూడా మీకు ఏమీ డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే కనుక ఇలాగ ప్రీమియం అని వస్తుంది. సో దానికి ఏంటంటే 150 రూపీస్ 149 పర్ మంత్ అనేది కట్టాలి. బట్ అదర్వైజ్ అదేం మనకు అవసరం లేదు. మీకు మామూలుగా ట్రూ కాలర్తో కూడా మీకు ఏ కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చినా వాళ్ళ పేరు అయితే డిస్ప్లే అయిపోతుంది. అండ్ ఏమన్నా స్పామ్ కాల్స్ అవి వచ్చినా కూడా స్పామ్ అని డిస్ప్లే అవుతుంది. అందుచేత మీరు ప్రీమియం తీసుకోవాలి అంటే కనుక అది మీరు తీసుకోవచ్చు కానీ బట్ అదర్వైజ్ అదేం అవసరం ఉండదు. సో ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు చూస్తే కనుక ఈ విధంగా ట్రూ కాలర్లో మనకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ట్రూ కాలర్ యాప్లో ఏదైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు కూడా ముందుగా మీ కాంటాక్ట్స్లో లేకపోయినా కూడా వాళ్ళ పేరు అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి మీరు కాల్ రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ట్రూ కాలర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి లాభం ఏమిటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.